చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఎట్లా బాగుంది అనుకుంటున్నారు చెప్తారు మీకు? బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు? ఏ విధంగా అయితే ఆయన వచ్చిన కంటే బాగానే అన్ని పనులు కూడా జరుగుతాయి. ఇసుక కూడా ఫ్రీ, అవన్నీ పనులు అవుతాయి. పెన్షన్లు అవన్నీ ఎట్లా ఉన్నాయి ఏంటి? పెన్షన్లు నాకు లేదు కానీ ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు బాగానే. అంటే మీకు ఎలిజిబుల్ రాలేదు ఇంకా? రాలేదు సార్. వస్తే మిగిలిన మాత్రం బాగానే వేస్తున్నాను. ఆ రోడ్లు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా ఉన్నాయి ఏంటి? పంటలు అన్నీ బాగానే ఉన్నాయి. మీరేం పని చేస్తారు? మేము మామూలు కంకర పని చేస్తాం. కంకర పని. ఇప్పుడు ఎలా మీకు ఎలా ఉన్నాయి? గత 5 సంవత్సరాలు ఎలా ఉంది మీ పరిస్థితి? ఇసుక ఇబ్బంది పడాను కదా, ఇప్పుడు పనులు బాగా నడుస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరాల నుంచి పనులు ఉంటున్నాయి. పనులు ఉంటాయి. ఎట్లా ఉంది? అంటే మా నాటి నేవరికి పనులు బాగా నడుస్తాయి. నాటనే కొద్దిగా ఇసుక ఉండదు, పనులు నడుస్తాయి. మాకు కూడా బాగానే ఉన్నాయి. అన్న క్యాండిల్ ఎట్లా ఉన్నాయి ఏంటి? అన్న క్యాంటీన్ కూడా బాగా నడుస్తాను. గతంలో ఉన్నాయా? లేవు, తీసాడు కదా. తీస్తారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఒక టైం మనకు పోయిన అనుకుని 5 రూపాయలు పెట్టుకునేది పట్టిన నాన్న 5 రూపాయలు సార్ మరి ఒక 5 రూపాయలు 10 రూపాయలతో భోజనం అయిపోతాను. అదే వాటికి వెళ్తే ఎక్కువ అవుతుంది, డబ్బులు 100 రూపాయలు అవుతుంది. మంచిదే, బాగానే ఉంది. అట్లానే మందు ఎలా ఉంది? అప్పటికి ఇప్పుడు మందు రేట్లు ఏమన్నా తగ్గించినాడు, మళ్ళీ తగ్గించినాడు. అప్పుడు మీద మంచి మందు దొరుకుతుందా మీకు, లేకపోతే గతంలో లాగా ఉందా మందు? మామూలు ఆంధ్ర మందు దొరుకుతుంది. ఆంధ్ర మందు దొరుకుతుంది. గతంలో ఎట్లా ఉండేది? అప్పుడు అంత పిచ్చి మందు ఉండేది. ఎట్లా ఉండేది ఆ మందు అయినప్పుడు? ఎట్లా ఉండేది? అప్పుడు పిచ్చి మందు ఉండేది. అప్పుడు అదాయితే ఎలా ఉండేది? అది వేరేగా ఉండేది. అంటే ఒళ్ళలో ఒళ్ళే అనుకుంటే 5 దిక్కులు చూడటం అది. అంటే మందు కంపల్సరీ అంటారా పని చేసే వాళ్ళకి? పని చేయాలి కంపల్సరీ ఉండదు. ఎందుకని అంటారు? నొప్పులు వస్తే కొద్దిగా నొప్పులు. బాబు గారు మంచి మందు చెప్పినట్టు మంచి మందు అందిస్తున్నారు. అన్ని బాగానే చూసుకుంటున్నారు. మరి రాజధాని కడతా ఉన్నారు, కడతారా? మరి ఏంటి మనకి తెలియదు సార్. రాజధాని విషయం తెలియదు కానీ మీకు పనులు మాత్రం నడుస్తున్నాయి. అంతా బాగానే ఉందా? బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది అనుకుంటున్నావా? బాగానే ఉంటుంది సార్. అంటే ఏ విధంగా మంచిగా ఉంది అనుకుంటున్నావు? దేనికి? బాబు గారి పరిపాలన ఏ విధంగా మంచిది అనుకుంటున్నావు? ఏ విధంగా అంటే ఇప్పుడు పనులు బాగా జరుగుతున్నాయి కాబట్టి అదే మన పరిపాలన. కూలోళ్ళకి పని చేసాడు కొద్దిగా పని ఉంటే సరిపోతుంది. పని ఉంటే సరిపోద్ది. డబ్బులు ఎలాగంటే అంత డబ్బులు ఎలా చేయాలి, అంత పని చేసుకుని బతుకుతాం.